నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ త్వరితగతిన బీకేవీ ఎక్స్‌ప్రెస్ రహదారి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు తాళ్ళూరు తహసీల్దార్ కార్యాలయంలో పనుల పురోగతిపై సమీక్ష సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని ఆదేశం జిల్లా వ్యాప్తంగా వైభవంగా దేవి శరన్నవరాత్రులు 4వ రోజు కాత్యాయని దేవిగా దర్శనమిచ్చిన అమ్మవార్లు ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి బెంగళూరు కడప విజయవాడ ఎక్స్‌ప్రెస్ రహదారి పనులను నిర్దేశించిన సమయంలో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కాంట్రాక్టర్లను ప్రకాశం కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. తాళ్ళూరు వద్ద జరుగుతున్న బీకేవీ ఎక్స్‌ప్రెస్ రహదారి పనులను కలెక్టర్ జేసీ గోపాలకృష్ణ పరిశీలించారు. తాళ్ళూరు తహసీల్దార్ కార్యాలయంలో నేషనల్ హైవే అధికారులు బీకేవీ నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ప్యాకేజ్ వారీగా పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ప్రకాశం జిల్లా పరిధిలో మొత్తం 5 ప్యాకేజీల్లో 110 కిలోమీటర్ల మేర ఈ రహదారి పనులు జరుగుతున్నాయని 2026 మే నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉందని నేషనల్ హైవే పీడీ అనిల్ కుమార్ తెలిపారు. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. ఇన్ఛార్జ్ ఆర్డీఓ కళావతి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో పక్క వస్తుంది సార్ 10 కిలోమీటర్స్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఈ ప్యాకేజ్ 10 సార్ ప్యాకేజ్ 10 yes sir మెగా సార్ ఇది ప్యాకేజ్ 10 ఇది ప్యాకేజ్ 10 సార్ ఓన్లీ స్ట్రక్చర్స్ ఈ స్ట్రక్చర్స్ ఫంక్షన్స్ మొత్తం ఎంప్లాయ్మెంట్ టేకప్ చేశారు ఎంత స్ట్రెచ్ ఇది 420 మీటర్స్ 420 మీటర్స్ టూ లొకేషన్స్ సార్ వర్క్ మనకి ఇచ్చిన టైం లైన్స్ తప్పకుండా మీరు బిహైండ్ ఉన్నారని కూడా మెటీరియల్ రిమూవలేషన్లో కొంచెం స్లో మరి ఎందుకైంది ఫేస్ చేశాను సార్ సెకండ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాంబినేషన్ డిస్టెన్స్ మొదటికి దర్శకి అందరికి డిస్టెన్స్ బట్టి ఫీజిబిలిటీ యాక్చువల్లీ మార్కాపురం అప్పు ఉన్నాయి. అదే కదా నేను చెప్పింది మేము ఇస్తున్నాము ఎక్స్టెండ్ చేస్తున్నాము అంటే మరి దానికి రిలేటెడ్ మీరే చెప్తున్నప్పుడు ఎట్లా ప్రాజెక్ట్ యూజ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఫాస్ట్గా ప్రాసెస్ చేసాం నోటిఫికేషన్స్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ది సీఎంస్ ప్రయారిటీ. ఓకే ఇందులో మేము రెగ్యులర్గా వస్తాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తారు. సో మీరు ఇన్ టైంలో అవ్వట్లేదు ఈ ప్రాజెక్టు అని చెప్పేసి అంటే నేను వచ్చింది ఏంటి వాళ్ళకి సమస్య అది క్లియర్ చేయడం అని వచ్చాను. సో వాళ్ళకి ఈ ఓటు అడిగారు మేము ఇస్తున్నాం సార్ అంటున్నారు, డబ్బులు అడిగారు మేము ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం సార్ అంటున్నారు. మరి అటువంటిప్పుడు ఇంకా దెర్ ఇస్ నో ఇష్యూ అండ్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ ది ఎన్హెచ్సి. అది చెప్తాం దాంట్లో వాట్ ఈస్ ది ఇష్యూ వై టాప్ ప్రయారిటీ బికాస్ సీఎం సార్ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి రోడ్ కంప్లీట్ చేయలేదు. మారిన వాతావరణ పరిస్థితుల్లో అసంక్రమిత వ్యాధులకు సత్వర చికిత్స అందించాలని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ ఆదేశించారు. డిఎంఎన్హెచ్ఓ ప్రోగ్రాం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కమిషనర్ పలు అంశాలపై సమీక్షించారు. జ్వర సర్వే నిర్వహించి బాధితులకు తక్షణం వైద్య సేవలందించడంతో పాటు అవసరమైన వారికి రక్త పరీక్షలు చేయించాలన్నారు. మలేరియా చికెన్ గున్యా నిర్ధారణ అయితే పూర్తి స్థాయిలో చికిత్స అందించాలన్నారు. ప్రతి శుక్రవారం సచివాలయ పరిధిలో డ్రై డే పాటించేలా చర్యలు తీసుకోవాలని, స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్పై ప్రతిరోజు నివేదిక పంపాలని ఆదేశించారు. ప్రోగ్రామ్ కింద చూస్తూ వస్తున్నాము కానీ ఎస్ఫామ్ బీఫామ్ ఎల్ఫామ్ డేటా ఎంటర్ చేయడంలో చాలా పీసీపల్లి మండలం దివాకరపురం గ్రామం వద్ద నిర్మించనున్న సిబిజీ ప్లాంట్ ప్రదేశాన్ని కలెక్టర్ రాజాబాబు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి సందర్శించారు. ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ప్లాంట్కు కేటాయించిన భూముల వివరాలను ప్లాంట్ స్టేట్ హెడ్ టి బాబు కలెక్టర్కు వివరించారు. ప్లాంట్కు కేటాయించిన భూములలో సాగుకు ఎంత భూమి ఉపయోగపడుతుంది,
ఎంత భూమి ఉపయోగపడదో సమగ్రంగా నివేదిక ఇవ్వాలన్నారు. ప్లాంట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ప్లాంట్ సివిల్ హెడ్ వెంకట్రావు, మండల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కొనకాన మెట్ల అక్కడ ఇండస్ట్రీ ప్లాన్ చేస్తున్నారా? అనేది ఒక ఇండస్ట్రీ ప్లాన్ చేశారు. తమరు ఇప్పుడు మాట్లాడేశారు. 1200 acres అంటే మీకు ఫీడ్ చేయడానికి 25 దానికి ఫీడ్ చేయడానికి 200-300 సరిపోతుంది. దాన్ని ఇంకా టేక్ ఫ్రమ్ ది లేకపోతే ఉంటే ఇస్తాం. 20 kilometers రేడియస్లో ఉంటే ఇస్తాం 200 acres. లేదు అని అంటే కనుక మేము ఫెచ్ ఫ్రమ్ ది ఏరియా సార్ 470 పెట్టుకుంటాం. సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ అన్నారు. చీరాల మండలం ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఉమామహేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బాపట్ల జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా పోలీస్ స్టేషన్స్ను సందర్శించడం జరుగుతుంది. బాపట్ల జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా పోలీస్ స్టేషన్స్ను సందర్శించడం జరుగుతుంది. ఇంకా ఈరోజు ఈ ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది. మా సిబ్బందితో ఈ ప్రాంతంలో ఈ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ సినారియో కానీ, సో బేస్డ్ ఆన్ దట్ ఇష్యూస్ అండ్ క్రైమ్ సినారియో కమింగ్ డేస్లో ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా సిబ్బందితో చర్చించి వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా పబ్లిక్కి ఈ సైబర్ ఫ్రాడ్స్ సంబంధించి కానీ, ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ, ఈ ఎన్డీపీఎస్, గాంజా రిలేటెడ్ కన్జంప్షన్, ట్రాన్స్పోర్టేషన్ లాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సో వాటి బారిన పడకూడదని, సైబర్ ఫ్రాడ్స్ గురవ్వకూడదని, ఈ ఫేక్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లో మనం చూస్తున్నాం. కొన్ని ఈ ఉమ్మడి ప్రకాశంలో కానీ, చీరాల ప్రాంతంలో కానీ, అటుపక్క LGLF అని చెప్పేసి కొన్ని రకాలైన మనీ స్కీమ్స్ని కొన్ని కంపెనీస్ పెట్టిన పబ్లిక్ని అట్రాక్ట్ చేయడం. అసుర శక్తుల సంహారం కోసమే ఆది పరాశక్తి నవదుర్గలుగా ఆవిర్భవించిందని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. శ్రీశైల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో 4వ రోజు నవదుర్గ వైభవంపై ప్రసంగించారు. శాస్త్రీయ సంప్రదాయంలో అమ్మవారిని నవదుర్గలుగా ఆరాధిస్తారని అన్నారు. మార్కండేయ పురాణం అంతర్గతంగా నవదుర్గల ఆవిర్భావం, వారు సంహరించిన రాక్షసుల కథలను సోదాహరణంగా వివరించారు. శ్రీశైల దేవస్థానం అధికారులు పొన్నూరు వెంకట శ్రీనివాసులను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ దేవి భాగవతాన్ని మనం చదివిన అనుకోండి, అంటే దసరా నవరాత్రుల్లోనే కాదు, ప్రతిరోజు కూడా అధ్యయనం చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించగలుగుతున్నాం. ఏదో దసరా వచ్చింది, అమ్మవారి గుడికి వెళ్ళాము, దండం పెట్టుకొని వచ్చాము అనేది కాదు ఇక్కడ కావాల్సింది. అసలు ఏంటి దాని యొక్క సారాంశం ఏంటి అంటే ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క విశిష్టత ఉందన్నమాట. ఇక్కడ గురువుగారు చెప్పారు, దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అటువంటి మహానుభావులు చెప్పేటప్పుడు మనం శ్రద్ధగా అయినప్పుడే మనం చదవలేకపోయినా కానీ కొంచెమన్నా మన మైండ్లో రికార్డింగ్ అయితే అనమాట. అంత అద్భుతమైనటువంటి దేవీ భాగవతాన్ని మనకి వినిపించినందుకు శ్రీశైల దేవస్థానం తరపు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనకి చాలా చక్కని కథ వినిపించారు. పొన్నూరు వెంకట శ్రీనివాసరావు గారికి శ్రీశైల దేవస్థానం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మన శ్రీశైల దేవస్థానం తరపు నుంచి సోమవారం ప్రసాదం మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడానికి మేడం గారిని కలవేరించి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్ అని మనం చదువుతుంటాం.
కాబట్టి సాక్షాత్తు ఆమె రూపమే ఆ కాత్యాయని కనుక మనం ఆరాధన చేస్తే ఆడవాళ్ళు ఎప్పుడు కాత్యాయని వ్రతం చేస్తారు. చూడండి, ఆమె గోదాదేవి శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె కూడా కాత్యాయని వ్రతాన్ని చేసింది. శ్రీకృష్ణుడి బొమ్మను చూసింది, రోజు ఆమె పూలు కట్టి ఆ స్వామివారి యొక్క విగ్రహానికి వేస్తుంది. విగ్రహానికి వేస్తూ ఆయన్నే వివాహం చేసుకుంటానంది. వాళ్ళ నాన్న విష్ణు చిత్తులు వారమ్మ విగ్రహాన్ని ఎట్లా పెళ్లి చేసుకుంటావు తల్లి, నీ పిచ్చి కాకపోతే అన్నాడు. నేను చేసుకుంటాను. దీనికి ఆ రోజు ఉన్న గోపికలు కూడా కాత్యాయని వ్రతం అన్నది చేసి కృష్ణుని పట్టుకున్నారు. కాబట్టి నేను కూడా అట్లా పట్టుకుంటానంది. ఆమె తిరుప్పావై అన్నటువంటి వ్రతాన్ని చేసి శ్రీకృష్ణుణ్ణి పొందింది. మార్గళి తింగల్ మది నిరైందన్ అన్నాళాల్ నీరాడ పోదు వీరు పోదు వినో నేరిళయిల్ సిల్మల్గుం ఆయప్పాడి చెల్వ తిరుమీర్గాళ్ కూర్వేన్ తొడుం కుళినన్ నందగోపన్ కుమరన్ ఏరాంద కண்ணి యశోదై ఇళం సింగన్ కాల్మేని చింగన్ కదిన్ మదియంబోల్ ముగత్తాన్ నారాయణనే నమక్కే పరై తరువాన్ పారోర్ పొగల్ పడిందేలోని అంబావాయ్ అని ఆమె కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని చేసింది. త్రిపురాంతకం మహాక్షేత్రంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బాల త్రిపుర సుందరి సమేత త్రిపురాంతకేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా వేడుకలను పురస్కరించుకుని ఒంగోలు దామచల్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థినులు బతుకమ్మలను చక్కగా నిలిపి సాంప్రదాయబద్ధంగా నృత్యాలు చేశారు. విద్యార్థినులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందికి ప్రిన్సిపల్ కళ్యాణి దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సాంస్కృతిక విభాగం సంచాలకులు యామిని, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం అభినందనీయమని ఒంగోలు కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. 30వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నత్తల కనకారావు గద్దెలగుంట 3 బొమ్మల సెంటర్ వద్ద ప్రభుత్వం నిర్మించిన నూతన భవనంలో 96 మంది విద్యార్థులకు కనకారావు ఉచితంగా ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్లో సుమారు 8.50 లక్షల రూపాయలతో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా సామగ్రిని ప్రారంభించారు. విద్యతో పాటు పిల్లల్లోని సృజనాత్మకతను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు సాధిస్తారన్నారు. అనర్గళంగా హనుమాన్ చాలీసాను ఆలపించిన విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్ కట్టాము. ఆ బిల్డింగ్ కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు, ఏసీ, తర్వాత ఫ్యాన్లు అయితేనేమి, తర్వాత వాటికి కావాల్సినటువంటి ఫర్నిచర్ అయితేనేమి అన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ ఏవైనా శుభకార్యాలు జరిగినా హాల్ ఉపయోగించుకున్నట్లుగా పెట్టాము. సో దాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి కనకారావు స్థానిక ప్రజాప్రతినిధి, ఆయన ఇక్కడ ఉన్నటువంటి పేద పిల్లలందరికీ కూడా చదువు చెప్పించాలనే ఒక గొప్ప సంకల్పంతో మరి దీన్ని ప్రారంభించారు. ఒక 30-40 మంది స్టూడెంట్స్తో ప్రారంభిస్తే ఈరోజు దాదాపు 96 మంది పిల్లలు ఈరోజు ఇక్కడ ట్యూషన్కి వస్తున్నారు. దాదాపు 8 మంది ఇక్కడ టీచర్స్ వారికి
మరి ట్యూషన్స్ చెప్తున్నారు. ఇదంతా కూడా ఉచితంగా. మరి ఇక్కడ ఉన్నంత ఏరియా స్లమ్ ఏరియా, పేద పిల్లలు ఉన్నారు. అలాంటి పేదలకు మరి విద్యనే అభివృద్ధికి సోపానం అంటాం మనము. విద్య ద్వారానే ఎంత గొప్ప స్థాయికైనా ఎదగొచ్చు. మేము ఈరోజు ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా ఉన్నామంటే అది కేవలం విద్య ద్వారానే సాధ్యమైంది. అందుకని అలాంటి పేద పిల్లల్ని విద్యలో ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళగలిగితే మరి వారు గొప్ప గొప్ప స్థానాలు అధిరోహిస్తారు. అందుకని అప్పుడప్పుడు వచ్చి నాకు కూడా ఈ పిల్లల్ని చూస్తుంటే క్లాసులు తీసుకోవాలనిపిస్తుంది. వాళ్ళకి మంచి గైడ్ చేసి జీవితంలో ఎదిగేలాగా చదువు ఎంత ప్రాముఖ్యత కలిగిందో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇక్కడ ఉన్న స్థానిక టీచర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళందరిలో ఉన్న నైపుణ్యాలను మనం గుర్తుపట్టి వాళ్ళని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. అబ్బాయి చెప్పాడు, చాలా పెద్ద శ్లోకం చెప్పాడు, హనుమాన్ చాలీసా చెప్పాడు. అంటే ఆ ఏజ్లో ఎంత పెద్ద పద్యాలు కానీ అంటే మెమరీ చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి మనం సాన పెట్టాలి. అందుకనే మెదడు అనేది వజ్రం వంటిది. ఆ వజ్రానికి ఎంత సాన పెడితే అంత మెరుగవుతుంది. అందుకని ఈ ఏజ్లో పిల్లలకి చాలా అద్భుతమైనటువంటి టీనేజ్ వచ్చేంత వరకు వాళ్ళలో మెమరీ అద్భుతంగా ఉంటుంది. ఆ మెమరీకి వాళ్ళకి ఎంత మనం మెదడుకు పని పెడితే అంత నేర్చుకుంటారు. అందుకని టీచర్స్ చెప్పాను నేను, వీళ్ళందరికీ కూడా టంగ్ ట్విస్టర్స్ నేర్పించండి, తర్వాత మంచి పజిల్స్ ఇవ్వండి. వాళ్ళ మెదడుకు మేతలాగా వాళ్ళ యొక్క టీచింగ్లో ఇవన్నీ కూడా జోడిస్తే తెలుగు పద్యాలు నేర్పించమన్నాం. నేర్చుకోవడం అనేది చాలా ఇష్టము. పద్యము పాటలు నేర్చుకుంటే అది మెమరీకి పరోక్షంగా ఉపయోగపడుతుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించి మీకోసం కార్యక్రమాన్ని వచ్చే సోమవారం నుండి రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిర్వహించాలని కలెక్టర్ రాజాబాబు నిర్ణయించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలుకు కనిగిరి, మార్కాపురం డివిజన్లు సుదూరంగా ఉండడంతో ఆ ప్రాంత అర్జీదారులు ఒంగోలు రావడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29వ తేదీన కనిగిరి, అక్టోబర్ 6వ తేదీ మార్కాపురం, 13వ తేదీ ఒంగోలు, 27వ తేదీ కనిగిరి, నవంబర్ 3వ తేదీ మార్కాపురం, నవంబర్ 10వ తేదీ ఒంగోలు, నవంబర్ 17వ తేదీ కనిగిరి, నవంబర్ 24వ తేదీ మార్కాపురం డివిజన్ కేంద్రాల్లో మీకోసం కార్యక్రమం నిర్వహించేందుకు కలెక్టర్ రాజాబాబు షెడ్యూల్ రూపొందించారు. ప్రతి సోమవారం ప్రకాశం భవనంలోని పీజీఆర్ఎస్ హాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 10 గంటల నుంచి 2 గంటల దాకా. కొత్తగా కలెక్టర్గా వచ్చినటువంటి సార్ ఆదేశాల ప్రకారం ఇక ముందు పీజీఆర్ఎస్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్లోనే జరపాలని నిర్ణయించారు. సోమవారం రోజున అనగా 22వ తారీఖున ఒంగోలు డివిజన్కు సంబంధించి ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోనే నిర్వహించడం జరిగింది. 29వ తారీఖున కనిగిరి డివిజన్లో కనిగిరి ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో జరుగుతుంది. కాబట్టి 29వ తారీఖున కనిగిరి డివిజన్కు సంబంధించినటువంటి 13 మండలాల ప్రజలు ఈ పీజీఆర్ఎస్ సంబంధించి అక్కడే జిల్లాధికారులు, జిల్లా ఉన్నతాధికారి కలెక్టర్ గారు వస్తూ ఉన్నారు. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అదే డివిజన్ కాకుండా వేరే డివిజన్ నుంచి వచ్చిన ప్రజల యొక్క అర్జీలు కూడా కలెక్టర్ గారు స్వీకరిస్తారు. దానికి ఏమి రిస్ట్రిక్షన్ లేదు. అంటే సిఎస్పురం, పామూర్, హెచ్ఎంపాడు, వెలిగండ్ల, పీసీపల్లి ప్రాంతాలు జిల్లా ప్రాంతానికి, జిల్లా హెడ్ క్వార్టర్స్కు చాలా దూరం. కాబట్టి అక్కడి నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి అర్జీలు ఇచ్చుకోవాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని. అటువంటి వ్యయ ప్రయాసాలకు లోను కాకుండా ప్రజలు మీ ప్రాంతానికే జిల్లాధికారులు వస్తున్నారు. కాబట్టి అక్కడనే మీ భూ సమస్యలు కానీ ఇంకే విధమైన సమస్యలు ఉన్నా కూడా జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జిల్లాకు సంబంధించి భద్రపరిచిన ఈవీఎంల గోడాన్ల వద్ద నిరంతరం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఒంగోలు మామిడిపాలెంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల గోదాంలను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో 8 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్స్, కంట్రోల్ యూనిట్స్, బ్యాలెట్ యూనిట్స్ను భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. డిఆర్ఓ చినవోబులేసు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, తహసీల్దార్ మధుసూదన్ రావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
కట్ చేయమన్నా సార్ ఆయన సెక్షన్ కట్ చేశారు డోంట్ ఓపెన్ ఎనీథింగ్. వాళ్ళు ఏదో విజయవాడలో ఏదో అసలు ఏజెన్సీకి మాట్లాడుతున్నారు మొత్తం బ్యాటరీస్ పంపిస్తున్నారు అక్కడ కూడా సెక్యూరిటీ అంతా ఉంది సార్. మేము రోజు అడుగుతున్నాం సార్. దానిలో మా పార్టీ కాదు సార్, ఏమైనా ఈఆర్ఓ పార్టీ కాబట్టి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలని, అర్హులైన వారిని ఓటర్లుగా గుర్తించే ప్రక్రియకు ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టిందని అద్దంకి నియోజకవర్గ ఎన్నికల అధికారి విజయ జ్యోతికుమారి అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈఆర్ఓ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను వివరించారు. 2025 నాటికి నియోజకవర్గంలో 28 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 2,04,463 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు కోసం ఏడాదిలో 3 సార్లు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చన్నారు. పసుపాడు మండలు, సంతమాగులూరు మండలు అంటే 6 యూనిట్లు ఉన్నాయి. అంటే 5 మండల్స్ ప్లస్ అర్బన్ కూడా ఇంక్లూడింగ్ అద్దెకి 6 యూనిట్స్ ఉన్నాయి. కానీ గతంలో అయితే దాదాపు అన్ని పూర్తిగా కాకుండా కొంత భాగాలు కూడా ఉన్నాయి. అద్దంకి రూరల్లో 36 పోలింగ్ కేంద్రాలు, అద్దంకి అర్బన్లో 22 కేంద్రాలు, బల్లిపురంలో ఇప్పుడైతే బల్లిపురంలో 56 టీఎస్లు మొత్తం మన కంట్రోల్ అంటే అద్దంకి కింద ఉంటే గతంలో 4 టీఎస్లు అంటే 4 పార్ట్లు 4 పోలింగ్ కేంద్రాలు మాత్రమే అద్దంకిలో ఉంది. 2002 అదే 2002కున్న ఓటర్స్ని, అది కూడా 35 సంవత్సరాలు పైబడిన ఓటర్స్ని మనం ఇప్పుడు మ్యాపింగ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడున్న ఎలక్టర్స్లో ఎంతమంది 35 దాటిన అదే వెళ్ళాలి. 2002లో ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఈ డేటాని మనం మ్యాప్ చేస్తూ ఉంటాం ఈరోజు. అట్లానే బల్లిపురంలో 4 పోలింగ్ కేంద్రాలు, చీమకుర్తిలో కూడా 4 పోలింగ్ కేంద్రాలు, చిన్నగంజాం 2 స్టేషన్లు అంటే 2 పోలింగ్ కేంద్రాలు, ఇంకొల్లిలో 9 పోలింగ్ కేంద్రాలు, జేపల్లూరులో 27 పోలింగ్ కేంద్రాలు, కోర్సుపాడులో 43 కేంద్రాలు, మధ్యపాడులో 9, మార్టూరులో 12, నాగులపలపాడు 8, తాళ్ళూరులో. ఒంగోలు లాయర్పేట షిరిడి సాయిబాబా మందిరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 4వ రోజు రాజరాజేశ్వరి అమ్మవారిని చందనంతో అలంకరించారు. అమ్మవారికి నిర్వహించిన విశేష పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంకాల ప్రదోషకాల సమయే ఒంగోలు గంటాపాలెం శ్రీ ప్రసన్న పార్వతీమాత దేవస్థానంలో అమ్మవారి దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 4వ రోజు పార్వతీదేవి అమ్మవారు కామాక్షిదేవిగా దర్శనమిచ్చారు. వివిధ రకాల పండ్లతో ఆలయాన్ని అలంకరించారు. అక్టోబర్ 1వ తేదీ పార్వతీదేవి అమ్మవారి కలార ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందని కమిటీ సభ్యులు తెలిపారు. ఒంగోలు గాంధీ రోడ్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రులు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తదియారాధన సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 4వ రోజు చెరకు గడలతో లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. శ్రీ వాసవి కోలాట భజన మండలి కోలాటంతో గుడి ఉత్సవం అత్యంత శోభాయమానంగా జరిగింది.
ఒంగోలు సరస్వతి జూనియర్ కళాశాలలో హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపరాదని, ఎయిడ్స్ వ్యాధికి క్షయ వ్యాధికి గల సంబంధం, సుఖ వ్యాధులు చికిత్స, హెచ్ఐవి యాక్ట్ 2017 తదితర అంశాలను వివరించారు. ఈ సమాచారాన్ని బాగా ప్రచారం చేయాలని సూచించారు. గ్రో ఆర్గనైజేషన్ సిసి ప్రాజెక్టు మేనేజర్ పీర్ బాషా, కళాశాల చైర్మన్ కెవి రమణారెడ్డి, ప్రిన్సిపల్ కె సురేష్, కె అనిత, ఏవో లక్ష్మీనారాయణ, గ్రో స్టాఫ్ వెంకట్రావు, మంగా, భవానీ పాల్గొన్నారు. దీని మీద అవగాహన లేకపోవడం వల్ల, దీని మీద నెగ్లిజెన్సీ ఉండటం వల్ల ఒకరి నుంచి ఒకరికి వస్తాయి అన్నమాట. ఈ హెచ్ఐవి అనేది ఎట్లా వచ్చింది, ఎట్లా రాదు, మీరంతా కూడా 10th అయిపోయిన ఇంటర్మీడియట్కి వచ్చారు. మీకు 9th లో కానీ 10th లో కానీ దీని సబ్జెక్ట్ ఉందా కదా? కానీ నేను జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతాను, తర్వాత చెప్తాను. ఈ హెచ్ఐవి అనేది మొట్టమొదటిసారిగా మనకి ఎప్పుడు వచ్చింది? 1983లో దక్షిణాఫ్రికా దేశంలో ఒక జాతికి హెచ్ఐవి వైరస్ అనేది ఫస్ట్ వచ్చింది. 1983లో దక్షిణాఫ్రికా ఖండంలో ఉన్న ఒక దేశంలో ఒక జాతికి, అంటే ఒక అడవిలో ఉన్న ఒక కోయి జాతులకు ఒక జాతికి వచ్చే వైరస్ వచ్చింది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత దేశాలకి బాగుతూ వస్తూ ఉంటే WHO అంటే ఏంటి? సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా నియమితులైన చుండూరి మురళిని ఆర్యవైశ్య సంఘం నాయకులు సత్కరించారు. తన నియామకానికి సహకరించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. దేవస్థానం అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. ఆర్యవైశ్య సంఘ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అద్దంకిని అభివృద్ధి పదంలో ఉండేటట్లుగా చేసే మినిస్టర్ గారికి పేరు పోనీయకుండా నేను అందరి సహకారంతో, కమిటీ సభ్యుల సహకారంతో ముందుకు వెళ్తానని ఆ భగవంతుడు ఆశీస్సులతోటి, నా తల్లిదండ్రుల ఆశీస్సులతోటి కోరుకుంటూ అందరిది శ్రేయోభిలాషిగా నేను మురళీ సుధాకర్ రావుని నన్ను ఎన్నుకున్నారు. నా తండ్రి గారైన చుండూరు రామారావు గారు కూడా అద్దంకిలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడికి చైర్మన్గా వ్యవహరించారు. ఆయన కూడా తన శక్తి మించిన పెద్ద పని ప్రాజెక్టును ఎత్తుకొని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి వెనక కళ్యాణ మండపము స్థాపించినారు. ఆ కళ్యాణ మండపము మొత్తం నిర్మాణం అయిపోయిన తర్వాత నాన్నగారు కాలం చేసినారు. అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై రామ్నగర్ రోడ్డు జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్లకు చెందిన ఉపాధ్యాయుడు నాగరాజు, సోదరుడు సురేంద్రనాథ్లు తీవ్రంగా గాయపడ్డారు. అద్దంకి నుండి ద్విచక్ర వాహనంపై వెళుతున్న క్రమంలో కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రాజనగర్ కాలనీ అక్కడ ఏముంది కంటైనర్. మీరు ఎంతమంది ఉన్నారు బండి మీద? మోటార్ సైకిల్ మీది? మీకు గాయాలు ఎడుకున్నాయి? చెయ్యి. మీకండి? శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నిర్వహిస్తున్న దేవి శరణావరాత్రి ఉత్సవాల్లో 4వ రోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం అర్చక స్వామి స్వర్ణ సుబ్బారావు, కమిటీ అధ్యక్షులు బూటుకూరు రామకోటేశ్వరరావు, ఉమా అన్నపూర్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులు చిన్ని లక్ష్మీ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసరావు, కోశాధికారి నేరళ్ల శ్రీనివాసరావు, చుండూరి మురళి, సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. त्रयक्षरे नमः, ओम दुर्गंधाढ्याय नमः, ओम सिद्धोर्धरकांताय नमः।
पंचभद्रास्ति संस्थाय नमः ओम अंकुशादिप्रधानाय नमः ओम प्रस्थाय नमः ओम पश्लोकभक्तर्याय नमः ओम अमृतात् ओम मधुघोटदक्षाक्षय नमः ओम मधुपादगण्डभवे नमः ओम चन्दनद्रवदिग्धाङ्गै नमः అద్దంకి మండలం వేలంబూరిపాడు గ్రామానికి చెందిన జ్యోతి సింగయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య కృష్ణవేణి తెలిపారు. ఆటో ఫైనాన్స్ ఆగడాలు తట్టుకోలేక మనస్తాపంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. 4 నెలలుగా ట్రాక్టర్కు నెలవారీ కిస్తీలు చెల్లించకపోవడంతో ఆటో ఫైనాన్స్ ప్రతినిధులు బలవంతంగా ట్రాక్టర్ను స్వాధీనం చేసుకోవడంతో తన భర్త మనోవేదనతో ఈ చర్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. బంధువుల పెళ్లికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చిన సమయానికి తన భర్త ఉరివేసుకున్నట్లు ఇరుగు పొరుగు వారు సమాచారం ఇచ్చారన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. త్వరితగతిన బీకేవీ ఎక్స్ప్రెస్ రహదారి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. తాళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో పనుల పురోగతిపై సమీక్ష. సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని ఆదేశం. జిల్లా వ్యాప్తంగా వైభవంగా దేవి శరన్నవరాత్రులు. 4వ రోజు కాత్యాయని దేవిగా దర్శనమిచ్చిన అమ్మవార్లు. డి న్యూస్లో నేటి మాట. అదృష్టమంటే సిరి సంపదలు ఉండడం కాదు, కష్ట సుఖాలు పంచుకునే స్నేహితులు ఉండడం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.